ద రిప్. ఇంతకీ రిప్ అంటే రెస్ట్ ఇన్ పీస్ అని కాదు. యాక్చువల్లీ ఈ పదాన్ని ఫారిన్ కంట్రీస్‌లో పోలీసులైతే వాడుతూ ఉంటారు. మరింతకీ ఈ రిప్ అనే దానికి అర్థం ఏంటంటే రైడ్ చేయడం లేదా సీజ్ చేయడం. అలాగే ఈ 2026 సంవత్సరంలో ఇప్పటివరకు చాలా తక్కువ సినిమాలైతే రిలీజ్ అయినాయి. మరి అందులో ఈ 'రిప్' అనే సినిమా ఒకటి. ఒక యాక్షన్ థ్రిల్లర్ జోనర్‌లో అయితే ఈ సినిమా అయితే మనకు రిలీజ్ అయింది. ఈ సినిమాలో మనకు మెయిన్ లీడ్‌గా బెన్ అఫ్లెక్ మరియు మ్యాట్ డేమన్ నటించారు. ఈ సినిమాని జో కార్న్‌హన్ తీశారు. మరి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా చూసిన తర్వాత నాకేమనిపించిందంటే నాకైతే చాలా బాగా నచ్చింది. ఎందుకంటే మెయిన్‌లీ మన ప్రపంచంలో చాలా తక్కువ డైరెక్టర్స్ అయితే ఈ విధంగా తీయగలరు. ఈ సినిమాలో స్టోరీ అనేది చాలా సింపుల్‌గా ఉంటుంది. మయామి పోలీసులకు సంబంధించిన కెప్టెన్‌ని కొంతమంది చాలా దారుణంగా అయితే చంపేస్తారు. కానీ అదే పోలీస్ బృందంలో ఉన్న మన డ్యూయల్ హీరోస్ ఆమె చావుకి కారణమైన వాళ్ళని పట్టుకున్నారా లేదా అనేది మెయిన్‌గా ఈ సినిమాలో చూపించే ప్రయత్నం అయితే చేశారు. అండ్ ఆల్సో మెయిన్‌గా ఈ సినిమాలో డైరెక్టర్ తీసుకున్న థీమ్ ఏంటంటే ఈ ప్రపంచంలో సర్వం డబ్బే. అంటే డబ్బు కోసమే తింటావు, డబ్బు ఉంటేనే తినగలవు. అంటే ఈ డబ్బు ఎంత మంచివాడినైనా సరే రంగులు మార్చి ఊసరవెల్లిలా మార్చేస్తది. అంటే ఎన్నో సంవత్సరాలు ఈ డబ్బుకి దూరంగా ఉండి ఒకే ఒక్కరోజు దాని మీద ఆశపడినా అంటే అత్యాశ పడితే నీ పతనం స్టార్ట్ అయిపోయినట్టే. ఎగ్జాక్ట్‌లీ దీని గురించే ఈ సినిమాలో డైరెక్టర్ మనకు తెలియజేయాలనుకున్నారు. మరి ఆయన చేసిన ఆ ప్రయత్నంలో చాలా సక్సెస్ సాధించారు. ఎందుకంటే ఆయన తీసింది యాక్షన్ థ్రిల్లర్ మూవీ అని చెప్పి అనవసరమైన ఫైట్‌లు, చంపుకోవడాలు, చేస్ చేయడాలు, గన్స్ తీసుకొని డడ్డ అని కాల్చుకోవడాలు, కత్తిలిచ్చుకొని పొడిచేసుకోవడాలు చాలా అంటే చాలా లిమిట్‌లో పెట్టారు. అందుకే నాకు ఈ సినిమా నచ్చింది. అలాగే ఈ సినిమాలో మెయిన్ లీడ్‌గా నటించిన బెన్ అఫ్లెక్ అనే యాక్టర్‌కి సంబంధించిన మూవీస్ అనేవి నేను చాలా తక్కువైతే చూసాను. వాటిలో 'బ్యాట్‌మ్యాన్' ఒకటి. జెన్యూన్‌గా చెప్పాలంటే ఆ 'బ్యాట్‌మ్యాన్' తర్వాత నేను మళ్ళీ ఇప్పుడే చూడడం అతన్ని. కానీ అతనికి ఎంత ఏజ్ ఉన్నా గానీ అతని బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్ గానీ, తన యాక్టింగ్ స్టైల్ గానీ నెక్స్ట్ లెవెల్ అంతే. అంటే యాక్చువల్లీ ఈ సినిమాలో ఇద్దరు హీరోలు ఉన్నప్పటికీ నా కళ్ళు మాత్రం ఆయన వైపే చూసాయి. అండ్ ఆల్సో ఇదే సినిమాలో ఒక ఫీమేల్ రోల్ అయితే ఉంది. ఆవిడ కూడా చాలా బ్యూటిఫుల్‌గా అయితే ఉంది. అంటే తనని స్క్రీన్ మీద చూస్తున్నంత సేపు కూడా నేనైతే సీరియస్‌లీ జెన్నా ఒర్టిగాని చూస్తున్నానేమో అనుకున్నాను. అంటే జెన్నా ఒర్టిగాతో పోలిస్తే ఈమె ఎక్స్‌ప్రెషన్స్ అనేవి ఆమెతో సిమిలర్‌గా ఉన్నాయి. అలాగే ఈ అన్ని ఫ్యాక్టర్స్ కలిపి నాకు ఒక మంచి సినిమా చూసాననే ఎక్స్‌పీరియన్సే ఇచ్చాయి. సో ఫ్రెండ్స్, ఒకవేళ మీరు ఈ సినిమాని ఇప్పటివరకు చూసుండకపోతే మాత్రం ఒకసారి ఖచ్చితంగా చూడాల్సిన సినిమాయే ఇది. అందులోనూ ఓటీటీలో ఫ్రీగా అయితే స్ట్రీమ్ అవుతుంది. రైట్ నౌ మనకి నెట్‌ఫ్లిక్స్ అనే ఓటీటీలో అయితే స్ట్రీమ్ అవుతుంది. కానీ నేనైతే మూవీ రూల్స్ అనే వెబ్‌సైట్‌లో ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని చూసాను. సో మీకు కూడా కుదిరితే అలాగే చూడండి. అలాగే ఇలాంటి రివ్యూస్ కోసం మా ఛానల్‌ని అయితే ఫాలో అవ్వండి. ఈ వీడియో గనక నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. టేక్ కేర్. బాయ్ బాయ్.